మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మేడ్చల్ జిల్లా కీసరగట్టు శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లలో వేలాదిగా బారులు తీరారు. తెల్లవారుజాము నుండే కీసరగట్టుకు చేరుకొని శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి సేవలో పాల్గొన్న భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. ఉత్సవాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి భాగ్యశ్రీ అందిస్తారు. మహాశివరాత్రి హిందువులు జరుపుకునే అత్యంత పవిత్రమైన పండుగ. మరి ఈ పండుగ రోజు హిందువులందరూ కూడా ఎంతో పవిత్రంగా స్వామివారికి ఉపవాస దీక్షలు చేస్తూ ఉంటారు. ఇక సాయంత్రం జాగరణ చేపడుతూ ఉంటారు. ఇక మహాశివరాత్రి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది మేడ్చల్ జిల్లా కీసరగుట్టలో ఉన్నటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం. మరి ఈ ఆలయానికి మహాశివరాత్రి సందర్భంగా ఆ భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. ఇక ఈ నేపథ్యంలో స్వామివారిని దర్శించుకోవడానికి తెల్లవారుజాము భక్తులు కూడా బారులు తీరుతూ పరిస్థితి కనిపిస్తోంది. ఇక స్వామివారికి కూడా తెల్లవారుజాము నుంచి అభిషేకాలు ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తారు. ఇక స్వామివారి అందంగా అలంకరించి ఇక స్వామివారికి దర్శించుకోవడానికి కూడా ఇటు భక్తులు పొద్దున్న నుంచి కూడా తెల్లవారుజాము నుంచి అధిక సంఖ్యలో శివరాత్రి సందర్భంగా కూడా స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయంటూ కూడా భక్తులు ముఖ్యంగా ప్రగాఢంగా నమ్ముతూ ఉంటారు. మరి ఈ నేపథ్యంలో కూడా భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో వస్తుంటారు. మరి ఇక్కడ వచ్చే భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక మరీ ముఖ్యంగా చూసుకుంటే ఇటు శివరాత్రి రోజు కూడా ఈ కీసరగుట్టలో ఉన్నటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహిస్తుంటారు. ఇక ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగానే ఈ మహాశివరాత్రి రోజు కూడా స్వామివారికి ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తూ ఉంటారు. ఇక మహాశివరాత్రి అంటేనే హిందువులు జరుపుకునే అత్యంత పవిత్రమైన పండుగ. మరి ఈ పవిత్రమైన పండుగ రోజు కూడా భక్తులు శివుడి అనుగ్రహం కోసం కూడా ఉపవాసాలు, రుద్రాభిషేకాలు, ద్రాక్ష మానదానాలు, విభూతి దానాలు, జాగరణలు చేస్తారు. అయితే ఏదో పూజ చేసామన్నట్లు కాకుండా అయితే ప్రయోజనం ఉందా అని కూడా భక్తులు ఆలోచిస్తూ ఉంటారు. మరి భక్తులు ఈ మహాశివరాత్రి రోజు ఇంకా తెలంగాణ రాష్ట్రం నుంచే కాదు దేశ నలుమూలలో కూడా ఈ మహాశివరాత్రి అంటే ఎంతో వైభవంగా జరుపుకునే పండుగ. మరి ఇక్కడ ఈ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం అంటే ఎంతో ప్రత్యేకత కలిగిన ఆలయం. ఈ ఆలయానికి కూడా ఎంతో ప్రత్యేకత ఉందని చెప్పొచ్చు. ఇక గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ముఖ్యంగా మహాశివరాత్రి రోజు ముఖ్యంగా ఈ ఆలయానికి భక్తులు భారీగా వస్తూ ఉంటారు. స్వామివారిని దర్శించుకుంటే మహాశివరాత్రి రోజు ఈ శివుడిని దర్శించుకుంటే శివుడి అనుగ్రహం లభిస్తుంది. కోరిన కోరికలు తీరుతాయి. సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉంటాము, వర్ధిల్లుతాం అంటూ కూడా భక్తులు ముఖ్యంగా ఇక్కడ నమ్ముతూ ఉంటారు. అందుకే మహాశివరాత్రి రోజు కూడా అధికంగా భక్తులు స్వామివారిని ఆ శివుడిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. ఇక మరి ఇక్కడికి వచ్చే భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భారీగా ఏర్పాట్లు అయితే చేస్తారు. ఇక వృద్ధులే కావచ్చు, చిన్నపిల్లలు కూడా వచ్చే వరకు కూడా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక మరీ ముఖ్యంగా ఇటు వృద్ధులు, చిన్నపిల్లలకు, భక్తులకు, ఏజ్ పర్సన్స్ కి కూడా వచ్చే వారికి పండ్లు, మంచినీళ్లు, పలహారాల పాలు అందిస్తున్నారు. ఇక పంపిణీ చేస్తున్నారు. అంటే ఎక్కడ కూడా ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరి భారీ పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక దాదాపు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కూడా 2,000 సీసీ కెమెరాల నిఘాలో ఈ సంవత్సరం స్వామివారి బ్రహ్మోత్సవాలు అయితే నిర్వహిస్తున్నారు. మనం చూస్తున్నాం ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి కూడా భక్తులు క్యూ లైన్ లో వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక శివుడి అనుగ్రహం లభిస్తే మాకు అంతా శుభమే కలుగుతుందంటూ కూడా భక్తులు భావిస్తూ ఉంటారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని శివుడి ఆలయాలు ఉన్నప్పటికీ కూడా ఈ కీసరగుట్టలో ఉన్నటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి ఉన్న ప్రత్యేకత అంతా ఇంత కాదు. అందుకే ప్రతి ఏటా కూడా మహాశివరాత్రి రోజు భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తూ ఉంటారు. మరి శివుడి అనుగ్రహం కోసం భక్తులు ఎంత దూరమైనా సరే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ నుంచే కాకుండా కేవలం ఈ కీసర పరిసర ప్రాంతాల నుంచే కాకుండా ఇటు తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా నలుమూల వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు తెల్లవారుజామునే స్వామివారి ఆలయానికి తరలి వస్తూ ఉంటారు. మరి శివుడి అనుగ్రహం లభిస్తే మాకు సకల శుభాలు కలుగుతాయి, మాకు శివుడి అనుగ్రహం లభిస్తుంది అంటూ కూడా మహాశివరాత్రి రోజు కూడా పవిత్రంగా తెల్లవారుజామున లేచి స్వామివారి ఆలయానికి వచ్చి ఉపవాస దీక్షలు చేస్తూ ఉంటారు. ఇక సాయంత్రం జాగరణ చేసేటప్పుడు కూడా జాగరణ సమయానికి కూడా స్వామివారిని రాత్రంతా నామస్మరణతో శివుడి నామస్మరణతో కూడా జాగరణ చేస్తూ ఉంటారు. మరి ఇంత పవిత్రంగా దీక్ష చేస్తూ జాగరణ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మాకు శివుడి అనుగ్రహం లభిస్తోంది. శివనామస్మరణతో రోజంతా ఉపవాసం ఉంటే ఎటువంటి
రోగాలు కానీ ఎటువంటి పాపాలు కానీ ఉన్న పాపాలు కూడా పోతాయి అన్నట్టుగా ఇక్కడ భక్తులు భావిస్తూ ఉంటారు. మరి ఈ రోజు ప్రత్యేకంగా మహాశివరాత్రి సందర్భంగా కూడా ఈ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్నటువంటి కీసరగుట్టలో ఉన్నటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరుపుకుంటారు. మరి ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా కూడా భక్తులు దూర ప్రాంతాల నుంచి సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడ ఈ స్వామివారిని దర్శించుకోవడానికి శివుడిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. శివుడి మహాశివరాత్రి రోజు మహాశివుని దర్శించుకుంటే ఆ శివుడి అనుగ్రహం మాకు లభిస్తోంది, ఆ సకల పాపాలు తొలగి సకల శుభాలు కలుగుతాయి అంటూ కూడా ఇక్కడ భక్తులు నమ్ముతూ ఉంటారు. మరి ఈ నేపథ్యంలోనే ఇందులో భాగంగానే ఈ శివరాత్రి రోజు ఆ పరమశివుని దర్శించుకోవడానికి కూడా భక్తులు వేల సంఖ్యలో అయితే ఇక్కడ ఇప్పటివరకు వస్తూ ఉన్నారు. ఇక ఇప్పటివరకు దాదాపు 25,000 మంది భక్తులు అయితే ఆ శివుడిని దర్శించుకున్నట్టుగా కనిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలో కూడా ఇంకా ఆ సాయంత్రం వరకు కూడా ఇంకా వేల సంఖ్యలో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు వస్తుంటారు. మరి ఈ నేపథ్యంలో కూడా అటు వచ్చిపోయే భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తారు. ఇక వృద్ధులు రావచ్చు, మహాశివరాత్రి అనగానే ఆ వృద్ధులు చిన్నపిల్లలు ఎంతో ఉత్సాహంగా ఆ గుడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. మరి ఈ నేపథ్యంలో క్యూ లైన్లో చాలాసేపు నిల్చొని పరిస్థితులు కనిపిస్తాయి. మరి ఈ నేపథ్యంలో కూడా భక్తులకు ఎక్కడ ఏ ఇబ్బంది కలగకుండా కూడా అటు వైద్య శిబిరాలే కావచ్చు, ఇటు పాలు పండ్లు పంపిణీ కూడా చేస్తున్నారు. మరి ఎక్కడ ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.